విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, 1 ఎపిసోడ్ ఎట్ ఏ టైం. మనతో పాటుగా ఉన్నారు అనిల్ గారు. నమస్కారం అండి. సో 3rd ఎపిసోడ్ స్టాక్ మార్కెట్ల గురించి. స్టాక్ మార్కెట్లు అనొద్దు కదా, క్యాపిటల్ మార్కెట్స్. ఎస్, దాని గురించి మాట్లాడుకోవాలంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా వరకు ఒక ఏలియన్ సబ్జెక్ట్. మెజారిటీ పీపుల్కి సంబంధం లేదు. అది ఎవరో డబ్బున్న వాళ్ళు చేస్తారు, ఏదో అవుతుంది, ఒకేసారి ఢమాల్లో పడిపోతుంది, చాలా పెరిగిపోతాయి. ఎక్కడెక్కడో ఎలక్షన్స్, యుద్ధాలు అయినప్పుడు కూడా మన స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, సూసైడ్స్ మాత్రం ఉంటాయి. ఏవేవో బోల్డ్ అని కథనాలు అయితే దాన్ని ఇలా గూఫప్ చేసినట్టుగా చూపిస్తూ ఉంటాయి కదా. యాక్చువల్గా క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి? సామాన్యులు దాన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? మనం క్యాపిటల్ మార్కెట్స్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే అసెట్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలండి. అసెట్ మేనేజ్మెంట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో, లాస్ట్ 2 చాప్టర్స్లో మనం అర్థం చేసుకున్నాం. బేసికల్ అసెట్ మేనేజ్మెంట్ ఏంటి అనేది. ముందు మనం ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడుకున్నాము, చీటీల గురించి మాట్లాడాము, తర్వాత కమోడిటీస్, ప్రీషియస్ మెటల్స్, బంగారం గురించి, వెండి గురించి మాట్లాడాము, పెట్టుబడి సాధనాలుగా భూమి గురించి మాట్లాడాము, తర్వాత చీటీల గురించి మాట్లాడాము. నెక్స్ట్ వి స్పోక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడాము. మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటాయి అని అంటే బేసికలీ ఉండేవి స్టాక్స్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ వేర్ యూ హ్యావ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇన్వాల్వ్డ్. మ్యూచువల్ ఫండ్లో ఈవెన్ మీకు ఎఫ్డీలు కూడా ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుంది. మ్యూచువల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్లో మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, బాండ్స్ ఉంటాయి, కొంచెం కరెన్సీ ఉంటుంది, కొద్దిగా గోల్డ్ ఉంటుంది, ఈటీఎఫ్స్ ఉంటాయి, కొద్దిగా స్టాక్స్ ఉంటాయి. ఇది మిక్స్డ్ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో 100% ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. 100% ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో మీకు గ్రోత్ ఫండ్ అని ఉంటుంది, మిడ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, మళ్ళీ మిక్స్డ్ బ్యాక్ ఫండ్స్ అని ఉంటాయి, ఇలాగా. సో మ్యూచువల్ ఫండ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నప్పుడు కస్టమర్కు అంటే ఇన్వెస్టర్కి తెలియదు అతను ఎక్కడ పెడుతున్నాడు. మ్యూచువల్ ఫండ్ అని మాత్రమే తెలుసు తప్పిస్తే ఇతను ఇచ్చే డబ్బులు ఎటు వెళ్తున్న విషయం ఇతను తెలియదు. బ్లైండ్ ఫోల్డెడ్గా వాళ్ళు ప్రతి నెల వాయిదా పద్ధతుల ద్వారా వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల కట్టుకుంటూ వెళ్తుంటారు. ఎవ్రీ మంత్ 10,000, 5,000, 2,000 వాళ్ళ స్తోమత తగ్గట్టు. ఆ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తున్న విషయం ఇతనికి అవగాహన ఉండదు. వాళ్ళు తీసుకున్న ప్రతి రూపాయి మీద వాళ్ళు ఛార్జెస్ వేస్తారు. వాళ్ళు ఛార్జెస్ పోయిన తర్వాత మిగిలిన డబ్బుని పెట్టుబడి మదుపు చేస్తారు, తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఒడుదుడుకులు ఉంటాయి మార్కెట్లో. ఆ ఒడుదుడుకులు ఏవైతే ఉంటాయో ఆ వాలటాలిటీ తగ్గట్టు వీళ్ళ ఫండ్స్ కూడా కింది మీదకి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. బట్ ఇతనికి సంబంధం లేదు. ఎవరికి ఈ ప్రతి నెల వాయిదా పద్ధతిలో కట్టుకున్న వ్యక్తి, దీర్ఘకాలికంగా కట్టుకునే వ్యక్తికి సంబంధం లేదు. ఎందుకంటే అతని దృష్టి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో ఇన్వెస్ట్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాడు. కాబట్టి లా ఆఫ్ యావరేజింగ్లో అడ్వాంటేజ్ తీసుకుంటారు అతను. అంటే మ్యూచువల్ ఫండ్ ఎన్నేవి కొనుక్కుంటాడు అంటే నెట్ అసెట్ వాల్యూ యూనిట్స్ కింద డివైడ్ చేస్తారు. ప్రతి నెల వాయిదా పద్ధతిలో కొంటాడు అతను. కొనగానే ఒక నెల పెరిగింది, సపోజ్ అనుకుందాం 10 రూపాయల యూనిట్ ఉంది ఒకటి, ఈ వచ్చే నెల 11 రూపాయలు అయింది, ఆ వచ్చిన మార్కెట్ పెట్టి 9 రూపాయలు అయింది, ఆ వచ్చిన 12 రూపాయలు అయింది, ఆ వచ్చిన 8 రూపాయలు అయింది. సో పడ్డ ప్రతిసారి అతనికి ప్రతి నెల వాయిదా పద్ధతిలో యాడ్ అవుతుంటుంది. కాబట్టి దీర్ఘకాలికంగా అంటే ఆ గ్రాఫ్ మీకు లాంగ్ టర్మ్లో మార్కెట్స్ ఏంటంటే గెయిన్ అవ్వకుంటూ వెళ్తుంటాయి. పడి లేచి ఆ దీర్ఘకాలిక గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉంటుంది. 5 years, 10 years, 20 years హరైజాన్లో ఎప్పుడు మీకు అవి పైకే వెళ్తూ ఉంటాయి. కాబట్టి అతనికి ఆ నొప్పి తెలియదు. ఇన్వెస్టర్కు నొప్పి తెలియకుండా అతను గొప్ప కార్పస్ని, చాలా పెద్ద ఫండ్ని తయారు చేసుకుంటాడు. ఆ ప్రతిఫలాలు అతను అనుభవిస్తాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత. ఇది మ్యూచువల్ ఫండ్లో బేసికలీ ఉండే అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటూ ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇది వాస్ట్ సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. సో స్టాక్ మార్కెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ అంటే ఏంటి? డబ్బు, క్యాపిటల్ డబ్బు మార్కెట్లు, మనీ మార్కెట్స్. ఇందులో వచ్చేప్పటికి ఈక్విటీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈక్విటీ మార్కెట్దే చాలా పెద్ద రోల్. మీకు మిగతా కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ కన్నా కూడా, లేకపోతే బాండ్స్ కన్నా కూడా, లేకపోతే మిగతా కమోడిటీస్ క్రూడ్ కన్నా కూడా పెద్ద పోర్ట్ఫోలియో ఉంటుంది ఈక్విటీ మార్కెట్. మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈజ్ ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటనేది అర్థం చేసుకోవాలి. సో ఈక్విటీ మార్కెట్ ఏంటంటే మన వస్తువులు ఏవైతే ఉన్నాయో, వస్తు ఉత్పత్తి వ్యవస్థలో మనం నిత్య జీవితంలో వాడే ప్రతి వస్తువు కూడా, ఉదయం లేచి మనం పళ్ళు దుమ్ముకొని బ్రష్ చేసుకునే దగ్గర ఉండే కాల్గేట్ నుంచి దాని మీద పెట్టుకునే ప్రామిస్ టూత్పేస్ట్, తర్వాత మొహం కడుక్కున్నప్పుడు
వాడే సబ్బు, తర్వాత మనం తినే బ్రేక్ఫాస్ట్, తాగే టీ, మనం వేసుకునే బట్టలు, వాడే వాహనము, ఆఫీస్కు తీసుకెళ్ళి క్యారియర్ బ్యాగు, ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చునే టేబుల్, ల్యాప్టాప్, ఇంటికి వెళ్ళాక తినే భోజనం, ప్రతిదీ కూడా వస్తు వినిమయంలో వస్తుంది, కన్జంప్షన్లో వస్తుంది. ఈ కన్జంప్షన్ తాలూకు కంపెనీస్ ఏవైతే ఉంటాయో, వీటి ఉత్పత్తి చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 90% మార్కెట్లో ఉంటాయి. ఎఫ్ఎంసీజీలు అంటాం వీటిని. అన్ని ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎండి రకరకాలుగా ఉంటాయి మీకు. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అంటే తొందరగా ఉపయోగించే వస్తువులు ఎఫ్ఎంసీజీ కంపెనీస్. ఎఫ్ఎంసీడీ ఉంటాయి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి, కన్జ్యూమర్ స్టేబుల్స్ ఉంటాయి, మళ్ళీ రకరకాల క్లాసిఫికేషన్, కేటగరైజేషన్ ఉంది. ఈ విశ్లేషణ వేరేది, మళ్ళీ ఎపిసోడ్స్లో మనం విశ్లేషణ గురించి మాట్లాడుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మదుపు చేసే దగ్గర వచ్చేప్పటికి మనం దాని గురించి మాట్లాడదాము. ముందైతే ఇవి ఏంటో తెలుసుకుందాం ఫస్ట్, ఈక్విటీస్ అనేది. సో ఈక్విటీస్ అనేప్పటికీ ఏంటంటే మీకు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సో రకరకాల కంపెనీస్ ఉంటాయి. ఉత్పత్తి చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తి చేసే సంస్థల తాలూకు కంపెనీస్ అన్నీ కూడా ఒక చోట లిస్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితము హిందుస్థాన్ లివర్ వాళ్ళు కంపెనీ లిస్ట్ చేశారు. ఈరోజు దాదాపు 70-80% వస్తువులు మనం హిందుస్థాన్ లివర్వే వాడతాం. సబ్బులు కానివ్వండి, పేస్టులు కానివ్వండి, ప్రతి వస్తువు కూడా ఇవన్నీ కూడా హిందుస్థాన్ లివర్వే ఉంటాయి. గోడ్రేజ్ ఉత్పత్తులు ఉన్నాయి, మనకు గోడ్రేజ్ వస్తువులు వాడతాము. వంట నూనెల వస్తువులు ఉన్నాయి, నెత్తికి పెట్టుకునే పారాచూట్, తలకు పెట్టుకునే పారాచూట్ కొబ్బరి నూనె ఉంది, మ్యారిగో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మనం తినే బాస్మతి ఉంది, దావత్, ఇలాంటివి ఉన్నాయి. సో మనం చివరికి చక్కెర వాడుకునే చక్కెర, టీ, టాటా టీ కానీ, టెట్లే కానివ్వండి, రకరకాల వస్తువులు ఉన్నాయి. కాఫీలు, కాంటినెంటల్ కాఫీ, గుంటూరుది కంపెనీ అది. అట్లా వేసుకునే చెప్పులు, బాటా, ఇంకెన్నో, ఇంకా మీ యూ టేక్ ఎనీథింగ్. ఇప్పుడు మనం మ్యాక్సిమం రెడీమేడ్ బట్టలు అరవింద్ ఫ్యాషన్స్ అని, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అని, ఇలా రకరకాలుగా. చివరికి జొమాటో, మనం ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇంట్లో డెలివరీ యాప్స్, జొమాటో కూడా అది లిస్టెడ్ కంపెనీ. అది ఇప్పుడు నిఫ్టీ 50లోకి వెళ్ళిపోయింది. 2 లక్షల కోట్ల కంపెనీ అయిపోయింది జొమాటో అనేది. విత్ ఇన్ నో టైం, 5 ఏళ్లలో అది 2 లక్షల కోట్లు సాధించేస్తుంది దాని మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే పబ్లిక్లో ఉంటాయి. ఎందుకు మీకు పబ్లిక్ లిస్ట్ అవుతాయి ఆ సంస్థలు అనేది మన మౌలికమైన ప్రశ్న. ఫస్ట్ ఈ ప్రశ్న అడగాలి, ఎందుకు ఈ కంపెనీస్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశారని. సో మీరు నేను ఒక సంస్థను స్థాపించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడ్రీమ్ అనే సంస్థ ఉంది. ఇలాంటి సంస్థలే మనకు మార్కెట్లో మళ్ళీ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సన్ టీవీ ఉంది, ఇలాంటి కంపెనీస్, ఎన్డీటీవీ ఉంది, సిఎన్బిసి ఉంది. ఇలాంటి కంపెనీస్ కూడా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. మీడియా రంగంలో మీకు చాలా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. మంచి ప్రగతి సాధిస్తున్నాయి, మంచి డివిడెండ్స్ ఇస్తారు వాళ్ళు, మంచి లాభసాటిగానే ఉన్నాయి కంపెనీస్ అన్నీ కూడా. కొన్ని తక్కువ ఉన్నా, కొన్ని ఎక్కువ ఉన్నా, మొత్తానికి కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. ఎందుకు వాళ్ళకు పబ్లిక్లోకి వచ్చారు, ఎందుకు వాళ్ళు మార్కెట్లో లిస్ట్ చేస్తారు వాళ్ళ సంస్థల్ని అన్నదానికి ఒక మౌలికమైన ఇది మౌలికమైన ప్రశ్నకి ఏంటంటే జవాబు ఏంటంటే, నేను ఒక కంపెనీ స్థాపించాలనుకున్నాము, ఒక కంపెనీ పెట్టాలనుకున్నాము, ఒక ఐడియా మీ దగ్గర ఉంది. సపోజ్ మీరు ఒక ఐడ్రీమ్ లాంటి కంపెనీ పెట్టాలనుకున్నారు, ఒక సంస్థను స్థాపించాలనుకున్నారు, మీకు ఒక బ్యూటిఫుల్ ఆలోచన ఉంది. సో ఆలోచన తాలూకు బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. ఈ కంపెనీ పెడితే నాకు ఇంత లాభాలు వస్తాయి, దీనికి ఇంత పెట్టుబడి కావాలి. ఫస్ట్ మన క్యాపిటల్ అడిక్వెన్సీ. అది పెట్టాలంటే మీకు 10 కోట్లు అవుతుంది, బట్ మీ దగ్గర 1 కోటి రూపాయలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 కోట్లు బయట నుంచి తీసుకొస్తేనే కంపెనీని స్థాపించగలుగుతాను. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ కంపెనీ తాలూకు విధి విధానాలు, ఆ కంపెనీ తాలూకు ప్రగతి, ఆ కంపెనీ తాలూకు భవిష్యత్ ప్రణాళిక, ఆ కంపెనీ తాలూకు ఉత్పత్తి వస్తువు, దానికి ఉన్న మార్కెట్, దానికి ఉన్న వినియోగదారులు, దానికి ఉన్న పోటీ ప్రపంచం, ఆ పోటీలో మీరు ఎలా నిలదొక్కుంటారు, మీరు ఎలా డబ్బులు ఎర్న్ చేస్తారు, మీ అసెట్స్ ఏంటి, మీ లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా టోటల్ కంప్లీట్ దానికి సంబంధించిన ఒక బుక్ తయారు చేసుకుంటారు. ప్రాస్పెక్ట్స్ తయారు చేస్తారు పూర్తి స్థాయిలో. తయారు చేసి మీ 4 పెద్ద మనుషులు చెప్తారు, బాబు ఇలాంటి కంపెనీని స్థాపిస్తున్నానని. ఒక ఆయన వచ్చి 50 లక్షలు ఇస్తే, ఇంకో ఆయన వచ్చి 50 లక్షలు ఇస్తాడు. మీ దగ్గర 1 కోటి ఆల్రెడీ ఉంది, 1 కోటి రూపాయలు మీ దగ్గర రెడీ అయింది. మీరు బ్యాంకుకి వెళ్తారు, నేను ఈ కంపెనీ స్థాపించాలనుకుంటున్నాను, నాకు కొద్దిగా లోన్ ఇవ్వండి అని. ఆ బ్యాంక్ కూడా 1 కోటో 2 కోట్లో మీకు ఇస్తాడు. స్టిల్ మీకు షార్టేజ్ ఆఫ్ మనీ పడింది. అప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్తారు, స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మీరు చెప్తారు, ఈ సంస్థను స్థాపించబోతున్నాం, లేదా ఆల్రెడీ స్థాపించిన సంస్థ అయి ఉంటుండొచ్చు. ఈ రెండిట్లో విచ్ ఆర్ ద వెయిటీస్ అన్నప్పుడు మీకు స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ, మనకు సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అవుతుందో మీకు పర్మిషన్ ఇస్తారు. సరే వెళ్ళండి, మీరు 20 కోట్లు 30 కోట్లు కాల్ మనీ చేయండి, మీరు 20% 30% మీ క్యాపిటల్ అడిక్వెన్సీ కోసం అని చెప్పి వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. మీరు మార్కెట్లో ఒక ప్రైస్ బ్యాండ్ పెడతారు, బాబు నా కంపెనీ ఇది, ఈ కంపెనీలో ఇన్ని యూనిట్లు ఉన్నాయి,
ఇన్ని యూనిట్లకు ఇంత అర్నింగ్ పర్ షేర్ ఉంది, ఈపీఎస్ ఉంది, భవిష్యత్తులో ఇంత వస్తుంది, నాకు ఎబిటా ఇంత ఉంది, అర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఇంత ఉంది, అర్నింగ్ బిఫోర్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంత వస్తుంది, నాకు ఇంత ప్రాఫిటబిలిటీ ఉంది, ఇంత ప్రాఫిట్ అర్నింగ్ రేషియోస్ ఉన్నాయి, నాకు ఎంత అర్నింగ్ పర్ షేర్స్ ఉంటాయి అని చెప్పేసి మీరు ఒకటి పూర్తి మీ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా పూర్తి ఒక కాంప్రహెన్సివ్ టేబుల్ రాసి మార్కెట్లో ఒక ప్రైస్ బ్యాండ్ 10 రూపాయలకు, 5 రూపాయలకు, 100 రూపాయలకు ఆ షేర్ను వెళ్తారు. కంపెనీ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న వాళ్ళు మీరు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లు ఐపీఓలో వచ్చి వాటికి కొనుక్కుంటారు. ఆ షేర్లు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి మీరు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆ షేర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సంస్థ మీకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత మీరు కంపెనీ బాగా పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నారు. పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీ పర్ఫార్మెన్స్ బాగుందో మీ అర్నింగ్స్ కూడా పెరుగుకుంటూ పోతాయి. మీ కంపెనీ తాలూకు అర్నింగ్స్ ఏవైతే ఉంటాయో మీ ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుకుంటూ పోతుంటుంది. మీ ప్రాఫిటబిలిటీ పెరుగుకునే పోయే దాన్ని బట్టి మీ షేర్ కూడా విలువ కూడా పెరుగుకుంటూ పోతుంటుంది. ఇందులో హెచ్చు తగ్గులు అంటారా, ఇక రకరకాల కారణాలు ఉంటాయి. హెచ్చు తగ్గుల కారణాలు ఏంటనంటే అన్సర్టనిటీ ఎప్పుడు కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. అన్సర్టనిటీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ప్రతి క్షణం మీకు నీడలా వెంటాడుతుంటుంది అన్సర్టనిటీ. సో ఎందుకు ఒడిదుడుకులు ఉంటాయి అనడానికి కొన్ని లక్షల కోట్ల రీజన్స్ ఉంటాయి. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఈరోజు ఏప్రిల్ 1 కదా, ఈరోజు 1500 పాయింట్లు 1400 పాయింట్లు పడింది. ఈరోజు ఏప్రిల్ 1 రోజే ఏప్రిల్ ఫూల్స్ డే అయిపోయింది జనాలందరికీ కూడా. సడన్గా నిన్న ట్రంప్ గారు యుద్ధం ప్రకటించేస్తారు, ఇరాన్ మీద యుద్ధం చేస్తా అన్నారు, రేపటి నుంచి కొత్త పనుల విధానం తీసుకొస్తున్నారు, ఆ భయానికి ఏం జరుగుతుందని చెప్పేసి మార్కెట్లో ఉన్న చాలామంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో డబ్బులు పుల్ చేశారు. కొద్దిమంది భయపడ్డారు, అమ్ముకున్నారు, అమ్మకాల ఒత్తిడి జరిగింది, మార్కెట్ పడింది. ఇప్పుడు అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఇంకొక దేశ అధ్యక్షుడు బెదిరించాడో హెచ్చరించాడో ఒక వార్నింగ్ సిగ్నల్ అనేది ఇచ్చారు, ఆ తర్వాత ఇంకెక్కడో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అక్కడ ఎవరు వస్తారో, గవర్నమెంట్ ఏముంటుందో, ఇవన్నీ కూడా మన క్యాపిటల్ మార్కెట్ని ఎలా శాసిస్తాయి? దానివల్ల ఎందుకు ప్రతి విషయం మార్కెట్ని ప్రభావితం చేస్తుందండి. మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒక టర్బులెంట్ ఎయిర్లో ఉంటుంది. మార్కెట్స్ ఆల్వేస్ ట్రావెల్ అండ్ టర్బులెంట్ ఎయిర్. ఎందుకు మీకు ఉంటే అంటే మార్కెట్లో ఒకరిద్దరు పార్టిసిపేట్ చేయరు, కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. అందులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి క్షణం డబ్బులు చేతులు మారుతూ ఉంటుంది. ఎవరికి ఏ టైంలో ఏ అవసరం పడుతుందో తెలియదు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సెల్లింగ్. మార్కెట్లో ఎప్పుడు కొనడం కారణం అమ్మడమే జరుగుతుంటుంది నాన్ స్టాప్గా. ఎందుకు అది జరుగుతుందంటే కొంతమంది ప్రాఫిట్లో ఉంటారు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితమో సంవత్సరం క్రితం కొనుక్కున్న వాళ్ళు, ఆ పర్టికులర్ రంగంలో డబ్బులు కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా గొప్ప ప్రాఫిట్స్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో జరుగుతుందని చెప్పి ఆ భయాందోళనకు గురైపోయి మార్కెట్లో డబ్బులు పుల్ బ్యాక్ చేస్తారు. అన్సర్టనిటీ సెటిల్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకుందాంలే, మళ్ళీ తర్వాత వద్దాంలే, ముందైతే ఉన్న ప్రాఫిట్స్ తీసేసుకుందామని చెప్పిన ఆ దృక్పథంతో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇదొకటి. రెండోది, అన్సర్టన్ అడ్వాంటేజ్ తీసుకొని మార్కెట్లో షార్ట్ సెల్ చేస్తారు కొంతమంది. షార్ట్ సెల్లింగ్ అంటే ముందే వస్తువుని అమ్మేయడం. లేని వస్తువుని వాడి దగ్గర ఆ షేర్ ఉండదు, కాకపోతే ముందే అమ్మేస్తాడు. ఈ యుద్ధం జరిగితే ఈ నష్టం జరుగుతుంది ఈ కంపెనీకి, ఈ నష్టం జరిగితే షేర్ పడిపోతుంది, నేను ముందే అమ్మేస్తే ఆ పడ్డ షేర్ విలువ నాకు దాని ఎంత గ్యాప్ ఉందో ఆ డబ్బులు నాకు మిగులుతాయి, లాభం వస్తుంది చెప్పి ముందే షార్ట్ సెల్ చేస్తారు దాన్ని. అలాంటి వాళ్ళే మార్కెట్లో ఎక్కువ ఉంటారు. అండ్ దట్ టు వీఆర్ ఇన్ F&O మార్కెట్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ ఆ వాలటాలిటీ ఉంటుంది మనకు. సో ఈ లక్ష కారణాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ట్రంప్ గారు కొన్ని విధానాలు పెట్టారు, టారిఫ్ విధానాలు పెట్టారు. భారతదేశం మీద సుంకాలు విధిస్తాము, కెనడా మీద సుంకాలు విధిస్తాము, చైనా మీద సుంకాలు విధిస్తామని రకరకాల భయాందోళనలు సృష్టిస్తున్నారు ఆయన. అప్పుడు మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతూ ఉంటుంది. ఎందుకనంటే ప్రపంచం అనేది పెద్ద కుగ్రామం. వరల్డ్ ఈజ్ అ వెరీ స్మాల్ విలేజ్. వీఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ ఈచ్ అదర్. మనని ఇంకొక దేశం నుంచి విడదీయలేం. మన ఉత్పత్తులు ఇంకో దేశానికి వెళ్తాయి, ఇంకో దేశం ఉత్పత్తులు మన దేశానికి వస్తాయి. మనం ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాము, చైనా నుంచి దోమల బ్యాట్లు కొనుక్కుంటాము, అమెరికా నుంచి ఇంకేదో కొంటాము. చైనా వాడి బొమ్మలు వస్తు వినియోగాలన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాము, ఇంకో దేశం నుంచి ఇంకేదో కొంటాం. అట్లా మనం కూడా ఎగుమతులు చేస్తాం. మన చక్కెర ఎగుమతులు చేస్తాము, మన బియ్యం ఎగుమతులు చేస్తాము, మన ఫెర్టిలైజర్ ఎగుమతులు చేస్తాం, మన టెక్స్టైల్స్ ఎగుమతులు చేస్తాము. మనం కూడా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటాము. ఇట్లా దిగుమతి ఏవైతే ఉంటాయో మనకు నిరంతరం ఇది ఒక ప్రక్రియ. ఇదొక ట్రేడ్ అండ్ కామర్స్ అనేది నిరంతర ప్రక్రియ. మనం ఒక దేశం నుంచి విడదీయలేము, లేదా మన దేశాన్ని ఇంకొక దేశం విడదీయలేదు. ఏమవుతుంది మనం విడదీస్తే అంటే మనం ఇండిపెండెంట్ అయిపోతాం. మనకు స్వయం సిద్ధి సాధించని ఏ దేశం కూడా స్వయం సిద్ధి సాధించలేదు. డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ అని మనం అంటాం తప్పిస్తే ఇంకో దేశం మీద మనం డిపెండ్ కావాల్సిందే. ఇప్పుడు
చైనా నుంచి ఏపీఎస్ మనం దిగుమతి చేసుకుంటాం. మన ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో వాడే ముడి సరుకు ఏవైతుందో అది మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. అమెరికా మన నుంచి చాలా ఫార్మాస్యూటికల్ వస్తువులు వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. మన దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ అని లేకపోతే వ్యాక్సినేషన్స్ అని మన నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. మన నుంచి ఆఫ్రికా దేశాలకు చాలా మటుకు 2 వీలర్స్ సప్లై అవుతాయి. చాలా దేశాల నుంచి మనము ఎన్నో వస్తువులు దిగుమతి చేసుకుంటాం. మంచి లగ్జరీ వస్తువులు కానివ్వండి, వాచ్లు కానివ్వండి, ఇంకెన్నో వస్తువులని మనం దిగుమతి చేసుకునే వస్తువులని. అట్లా ఒక దేశం మీద ఇంకొక దేశం ఇంటర్ డిపెండ్ అయి ఉంటుంది. దీనికి తోడుగా ఎకలాజికల్ సిస్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో అన్ని ఉత్పత్తులు జరగవు. కొన్ని దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో అన్ని ఉత్పత్తులు జరగవు. అమెరికా కూడా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో ఇవి జరిగినంత కాలం బాగానే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్గా వచ్చిన సుంకాలు విధిస్తున్న వరకు ఈ మిగతా దేశాలు ఏవైతున్నాయో వాళ్ళకి ఎగుమతి చేసే దేశాలు అన్నీ ఏవైతున్నాయో అవి ఒడుదిరుగులకు గురయ్యాయి, ఒక రకమైన టర్బులెన్స్ గురయ్యాయి. సో అంతకాలం సాగిన ఏదైతే స్మూత్ రిజిమ్ ఉందో ఆ స్మూత్ రిజిమ్ ఆగిపోయి ఈ కంప్లీట్ వాలటాలిటీకి వచ్చేసి మార్కెట్ గత 7 నెలల నుంచి లేదా గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ గందరగోళంలో ఉంది. బట్ ఏంటంటే నెట్ ఏంటంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ జీవితంలో అంతర్భాగం. దీన్ని మనం విడదీయలేము. మనకి ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు సడన్గా ఎలక్ట్రానిక్ వెహికల్ విప్లవం మొదలైంది. కంపల్సరీ మనం ఎలక్ట్రానిక్ వెహికల్లోకి 5 ఏళ్లకో 6 ఏళ్లకో పూర్తి స్థాయి ప్యాసింజర్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్ వైపు వెళ్ళిపోతాం. మనం వెళ్ళాల్సింది, ఎందుకంటే క్రూడ్ మీద ఎక్కువ కాలం డిపెండ్ కాలేము. మనకు క్రూడ్తో అనిశ్చితి ఉంది. క్రూడ్ విషయంలో పశ్చిమాసియాలో గొడవలు జరుగుతున్నాయి. అమెరికా వాళ్ళు ప్రతి విషయం ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఇవన్నీ రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. సో మనకి ఏ టైంలో ఎవరు ఎలాంటి టారిఫ్లు విధిస్తారో, ఎలా రేట్లు పెంచుతారో మనకు కూడా తెలియదు. ఆ భయాందోళనలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఆల్టర్నేటివ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువ డిపెండ్ కావడం మొదలుపెట్టాము. దానివల్ల మనకు తెలియకుండా ఒక సైలెంట్ విప్లవం మొదలైంది మన దేశంలో. సైలెంట్ విప్లవం పేరు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవాల్లో మన ఆటోమొబైల్ కంపెనీస్ మంచి మహీంద్రా కానివ్వండి, టాటాస్ కానివ్వండి, ఇలాంటి మన సంస్థాగతంగా ఉన్న మా సంస్థలు ఏవైతే చాలా బలమైన సంస్థలు. ఇవన్నీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ చాలా బాగున్నాయి, వాళ్ళ ట్రాక్ రికార్డు బాగుంది. ముఖ్యంగా భారతీయ సంస్థలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి. మన బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్సైడ్ కంపెనీ కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, మన స్థానిక సంస్థలు వీళ్ళందరూ చాలా బలంగా ఉన్నారు. సో ఈ సంస్థలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు, ఉత్పత్తి వ్యవస్థని ఎక్కువ ఫోకస్ చేశారు, ఎక్కువ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా వీటి మీదే ఆధారపడింది కాబట్టి. లిథియం బ్యాటరీస్ అంటున్నాం మనము, ఇంకా ఇయాన్ బ్యాటరీస్ అంటున్నాం, రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అయ్యే ప్రక్రియలో ఉన్నాం. సో ఈ ప్రహాసనంలో ఏం జరుగుతుంది, మనకు ఈ సంస్థలన్నీ కూడా అభివృద్ధి చెందే రంగంలో ఉన్నాయి. సో అట్లా మన డిపెండెన్సీ క్రూడ్ మీద తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా క్రూడ్ మీద డిపెండ్ అయిన సంస్థలు ఏవైతుంటే ఆ వాడే షేర్ విలువలు తగ్గడము, లేదా ఆ సంస్థలతో మన లావాదేవీలు తగ్గిపోవడం, అది వాళ్ళకి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. మన వెహికల్స్ ఇప్పుడు మన దేశంలో టెస్లా వస్తుంది, దేశంలోకి కొత్తగా పోటీ సృష్టించబోతుంది. టెస్లా వచ్చి కొత్తగా పోటీ సృష్టిస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్, మారుతి ఉద్యోగ్ లాంటివి, లేకపోతే హుండాయ్ లాంటివి, లేకపోతే హుండాయ్ లిస్ట్ అయిన కంపెనీ మన దగ్గర, లేకపోతే మహీంద్రా లాంటి కంపెనీస్కి ఎక్కడ పోటీ ఇచ్చి వీళ్ళ మార్కెట్ షేర్ వాడు మింగేస్తాడని చెప్పేసి ముందే జనాలు వాటిని నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే టెస్లా వచ్చి వీళ్ళ మార్కెట్ షేర్ తినేస్తే స్పేస్ లాగేసుకుంటే వీళ్ళ అర్నింగ్స్ తగ్గిపోతాయి, వీళ్ళ ప్రాఫిటబిలిటీ తగ్గిపోతాయి, పెద్ద లాభసాటిగా ఉండకపోవచ్చు అని. భవిష్యత్తు ఎలాంటో తెలియదు, వాళ్ళు ఎంత పెద్ద ప్రామినెంట్ ప్లేయర్ అవుతారో మనకు తెలియదు. బట్ ముందే కొంతమందికి నిరాశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మేసుకుని ఇంకో రంగంలోకి షిఫ్ట్ అవుతారు. సో ఇలా మీకు ఎప్పుడు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి మార్కెట్లో. ఈ హెచ్చు తగ్గులు సాధారణ ఇన్వెస్టర్కు అవగాహన ఉండదు, అర్థం చేసుకునేంత టైం ఉండదు, విశ్లేషించేంత ఓపిక ఉండదు, చెప్పేవాళ్ళు అంతకన్నా లేరు మన దగ్గర. సో ఈ ఒడిదుడుకులు ఎన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించిన విషయం. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఉన్న ఫండ్ మేనేజర్స్ ఎవరుతున్నారో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న భాష, ఇప్పుడు ఈ భాషని వాళ్ళకు వ్యవహారిక భాష, వాళ్ళు రోజువారీగా మాట్లాడుకుంటారు. ఈ కంపెనీ అర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది, ఈ కంపెనీ బుక్ వాల్యూ ఎంత ఉంది, ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీ ఉంది, ఈ కంపెనీ ఎబిటా ఎంత ఉంది, దీని మార్కెట్ ఎంత ఉంది. వీళ్ళు నిరంతరం ఈ పనిలోనే ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్ ఇది కాబట్టి ఉన్నటువంటి లొకాలిటీ కూడా, సర్కిల్ కూడా అదే మాట్లాడుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో ఫండ్ మేనేజర్తో మాట్లాడుతుంటారు, వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్లు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర అంతర్జాతీయ సంస్థల తాలూకు రిపోర్ట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి స్టాటిస్టిక్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కంప్లీట్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని పారామీటర్స్ తయారు చేసుకొని వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఒక సామాన్య ఇన్వెస్టర్ చేయాల్సిన పని ఒక ఫండ్ మేనేజర్ చేస్తూ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజ్ చేయడం వల్ల ఏ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ కంపెనీ బాగుండదు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేయకూడదు అనే అవగాహన పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అనాలిసిస్ చేసుకుంటూ విశ్లేషణ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో
ఈ ఒడిదుడుకులు ఎందుకు ఉన్నాయి అన్నదానికి ప్రశ్నకు జవాబు ఏంటంటే ఒడిదుడుకులు ఉంటాయి. మార్కెట్లో ఉండేదే ఫండమెంటల్ ఒడిదుడుకులు. మార్కెట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఫ్లక్చువాలిటీ. ఫ్లక్చువాలిటీ అనేది స్టాక్ మార్కెట్ లేదు. ఏది తీసుకున్నా కానీ అలాంటి ఫ్లక్చువేషన్స్ ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కదా. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా అవ్వచ్చు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా అయినా అవ్వచ్చు. అలాంటి రోడ్డుని అవాయిడ్ చేయలేం కదా. చేయలేము. ఇప్పుడు మీకు బంగారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బంగారము చాలా ఒడిదుడుకుల్లో ఉంటుంది. మీరు గోల్డ్ కన్నా గొప్ప వాలటాలిటీ కమోడిటీ ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఇప్పుడు స్టాక్ అన్నా మీకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తుంది. కమోడిటీ ఈటీఎఫ్ ట్రేడింగ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, కాపర్ కానివ్వండి, నిక్కల్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇవి ఎవ్రీ సెకండ్ చాలా దారుణంగా మారుతూ ఉంటాయి. వీటి ప్రైసెస్ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు చాలా చేతులు మారిపోతుంటాయి అవన్నీ కూడా. డాలర్తో రూపాయి మారకం ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ప్రతి దాని మీద ఒక దాని ప్రభావం ఉంటుంది. అది మంచి ప్రభావమా దుష్ప్రభావమా పక్కన పెడదాం. ప్రతి వస్తువు మీద ఒక వస్తువు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు డాలర్ ఉంది. డాలర్ మారకం విలువ ఒక పైసా పడింది అనుకోండి, దాని ప్రభావం ఆటోమేటిక్గా మీకు గోల్డ్ మీద పడుతుంది. ఆ ప్రభావం ఆటోమేటిక్ బాండ్స్ మీద పడుతుంది. ఆ బాండ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఇంకో దేశం దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. అది పడితే అది మన ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లన్నీ కూడా కాస్కేడ్ ఎఫెక్ట్ అంటారు. వీటన్నిటికి కూడా మీకు ఆ స్పైరల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కాయిలింగ్ డౌన్ అవుతూ ఉంటాయి ప్రతిదీ కూడా. సో ఎందుకు ఈ క్షణం ఇది మారిందని చెప్పడానికి మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకోటి మారిపోతుంది. మనం చూడాల్సింది ఏంటంటే ఈ క్షణం గురించి మనం ఆలోచించకూడదు. ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్టర్, ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టర్ అవుతున్నారు, అతను చూడాల్సింది ఒకటే భరోసా ఏంటంటే భవిష్యత్తుకి ఏం ప్రాబ్లం లేదు. ఈ క్షణము, ఈరోజు, రేపు, ఎల్లుండి అనేది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఫాల్ కూడా బయింగ్ ఆపర్చునిటీ. ఈరోజు మార్కెట్ పడింది, ఇది గ్రేట్ ఆపర్చునిటీ, ఈరోజు వాళ్ళు బై చేయాల్సింది. ఇలాంటి అవకాశం మాటికి రాదు. 100 పాయింట్లు మార్కెట్ ఒక్క రోజులో పడడం అనేది వెరీ రేర్. ఈ మధ్యకాలం రెగ్యులర్ పడుతుంది అనుకోండి, బట్ చాలా తక్కువ సందర్భాల్లో పడుతుంది ఈ స్థాయిలో 1-2% మార్కెట్ పడడం అనేది. అలాంటప్పుడు మీరు మిస్ అయిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మంచి కంపెనీస్ నేను కొనుక్కోలేకపోయాను, అవి అనుకున్న కంపెనీస్ మీకు 3%, 4%, 5% డిస్కౌంట్లు వచ్చాయి ఈరోజు. అందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ రేపు కవర్ అవుతుంది, మళ్ళీ 2 రోజులు కవర్ అవుతుంది. సో మీరు 1 year, 2 years, 3 years, 5 years కాకుండా ఒక 10 years, 15 years హొరైజన్లో మంచి సంస్థలను చూస్తే గొప్ప ఇన్వెస్టర్ అవుతారు. గొప్ప రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంజాయ్ చేస్తారు. మంచి సంస్థ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది అసలు ఇది మంచి సంస్థ ఎలా తెలుసుకోవాలి అంటే, మంచి సంస్థలు వాటికి ట్రాక్ రికార్డ్ ఉంటుంది. బేసిక్ 4 పారామీటర్స్ ఉంటాయండి మంచి సంస్థలు. ఫస్ట్ మేనేజ్మెంట్ మంచిదే ఉండాలి. బలమైన మేనేజ్మెంట్ ఉందనుకోండి, బలమైన మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్ శాతం తక్కువగా ఉంటుంది. సో బలమైన మేనేజ్మెంట్లో ఉన్న కంపెనీస్ ఫెయిల్ కాలేదంటే అయ్యాయి. మీకు టాటా గ్రూప్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రిలయన్స్ గ్రూప్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అదాని గ్రూప్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో మంచి సంస్థని మీరు వ్యక్తిగత ఫండ్ మేనేజర్ అతను స్టడీ అతని దగ్గర ఫండ్ మేనేజర్ దగ్గర పోర్ట్ఫోలియో, సపోజ్ మ్యూచువల్ ఫండ్లో మీరు చేసేప్పుడు ఏంటంటే ఒక 10 కంపెనీస్ ఉంటాయి అతని దగ్గర, 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి కూర్చుంటాడు. ఒక 3-4 సంస్థలు ఫెయిల్ అయినా కూడా మిగతా సంస్థలు వాటిని యావరేజ్ చేసి పైకి తీసుకెళ్తాయి. బట్ ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో ఏంటంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ లానే చూడాలి. యూ కెనాట్ కీప్ ఆల్ యువర్ యాపిల్స్ ఇన్ వన్ బాస్కెట్. మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల రంగాలు ఉన్నాయి. మీకు హెల్త్ కేర్ రంగం ఉంటుంది, ఫార్మా రంగం అని ఉంది, లేకపోతే మీకు ఇన్సూరెన్స్ రంగం అని ఉంది, ఆటోమొబైల్ రంగం ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, ఎన్నో రంగాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగం ఉంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రంగం ఉంది, డిఫెన్స్ రంగం ఉంది, ఎన్నో రంగాలు ఉన్నాయి. ఆ మంచి ఒక 10 రంగాలు తయారు ఐడెంటిఫై చేయాలి. మంచి 10 రంగాలని, 10 రంగాల్లో 10 కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఆ 10 కంపెనీలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏవైతే ఉంటే 3-4 కంపెనీస్ని మీరు వాటిని షార్ట్ లిస్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకొని, మీ దగ్గర 100 రూపాయలు ఉంది అనుకోండి, ఇందులో 10 రూపాయలు, ఇందులో 5 రూపాయలు, ఇందులో 3, ఇందులో 4 అలా పెట్టుకుంటూ పోతే మీ రిస్క్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. Your risk will come down. First thing, exposure on single thing will get expanded to many things. మీ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ సంస్థల మీద ఉంటుంది. ఎంత గొప్ప ఇన్వెస్టర్ అయినా, ఈవెన్ వారెన్ బఫే లాంటి ఇన్వెస్టర్ అయినా, ఈవెన్ రాకేష్ జుంజున్లాంటి మన ఈ మధ్యలో పోయారు, అలాంటి ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ జరిగాయి. కొన్ని ఫెయిల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. రాకేష్ జుంజున్వాలా కూడా ఫెయిల్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు, ఫెయిల్యూర్ అయ్యాడు. కాకపోతే ఆయన బలమైన సంస్థలు ఏవైతున్నాయి అంటే అతను బలమైన సంస్థలు ఇన్వెస్ట్ చేశాడు, మంచి గొప్ప సంస్థలు ఇన్వెస్ట్ చేశాడు. సపోజ్ ఆయన దగ్గర 20 కంపెనీస్ ఉన్నాయంటే ఒక 2-3 ఫెయిల్ అయ్యాయి, బట్ మిగతా 15-16 కంపెనీస్ ఉన్నాయి అద్భుతంగా పర్ఫామ్ చేస్తాయి. అందువల్ల అతని పోర్ట్ఫోలియో పెరుగుకుంటూ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది. ఇలాంటి పనే నార్మల్ ఇన్వెస్టర్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ఒక 20-25 మంచి సంస్థలు ఐడెంటిఫై చేయండి. ఆ 20-25 సంస్థల్లో మీరు ప్రతి నెల కొద్ది వాయిదా పద్ధతుల్లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎలా కడుతున్నాడో అలా కట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఈ సంస్థ బాగాలేదు,
నేను నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు, ఆ పరిజ్ఞానం పెంచుకుంటూ పోవాలి. ఈ సంస్థ బాగాలేదు అనుకున్నప్పుడు ఆ సంస్థ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆ డబ్బుని ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. కొన్ని పర్ఫామ్ చేయకపోవచ్చు, కొన్ని కంపెనీస్ లేదు, కొన్ని రంగాలు పర్ఫామ్ చేయవు, కొన్ని మేనేజ్మెంట్స్ మారిపోవచ్చు, కొన్ని రంగాలలో గ్రోత్ అభివృద్ధి ఉండకపోవచ్చు, వాటికి మీరు ఫోర్కాస్ట్ చేసిన డెడ్ ఎండ్ ఉండొచ్చు, వాటికి కొన్ని బాటిల్ నెక్స్ ఉండొచ్చు. సో అలాంటి వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయి మంచి కంపెనీస్లోకి షిఫ్ట్ అయిపోవాలి, లేదా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్లోకే షిఫ్ట్ అయిపోవాలి. ఇలాంటివి మీరు ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోని రీజింగ్స్ చేసుకుంటూ వెళ్ళినా కొద్దీ మీ ఫండ్ పర్ఫార్మెన్స్ పెరుగుకుంటూ పోతుంది. తద్వారా మీకు ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంజాయ్ చేసే సౌలభ్యం ఉంటుంది. సో మనం చేయాల్సిందంటే రీసెర్చ్ స్టడీ, రీసెర్చ్ స్టడీ, రీసెర్చ్ స్టడీ. ఇది నిత్య జీవితంలో భాగమే ఉండాలి. ప్రతిరోజు ఆ పని చేస్తూ ఉండాలి. మనము టీవీ సీరియల్ మీద 2 గంటలు 3 గంటలు టైం పెడతాము, తప్పులేదు, అది ఎంటర్టైన్మెంట్ మనకు అవసరం ప్రతి మనిషికి కూడా. 2 గంటల సమయాన్ని గంటన్నరకే కుదించండి, ఇంకో అరగంట ఎకనామిక్స్ మీద స్పెండ్ చేయండి. మీరు అలాంటప్పుడు ఇది చేయడం వల్ల ఏంటంటే మీరు 40 ఇంచెస్ టీవీ బదులు 100 ఇంచెస్ టీవీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇదే టీవీ బదులు పెద్ద టీవీ కొనుక్కుంటారు మీరు, ఎందుకంటే మంచి సంస్థలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ డబ్బులు వస్తే వచ్చే డివిడెండ్స్ని తీసుకొని 40 ఇంచెస్ టీవీ బదులు 8 ఇంచెస్ టీవీ కొనుక్కోగలుగుతారు, లేదా 2 వీలర్ నుండి 4 వీలర్ ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతారు, లేదా ఫ్లాట్ నుంచి ఇండిపెండెంట్ హౌస్లోకి వెళ్ళగలుగుతారు. మీకంటూ వచ్చే మంచి కార్పస్లో రేపు పొద్దున పిల్లలు పెళ్లి చేయగలుగుతారు, చదివించుకోగలుగుతారు, మంచి భూములు కొనుక్కోగలుగుతారు. సో ఇట్ హ్యాస్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ మ్యూచువల్ ఫండ్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డిమాట్ ద్వారా ఏదైనా కానివ్వండి, బట్ ఇట్ హ్యాస్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఇది ఖచ్చితంగా భాగమే ఉండాలి. మీకు వచ్చే జీతంలో 50,000 1,00,000 ఎంతో అంత జీతం వస్తే కొద్ది డబ్బు ఫస్ట్ తీసి పక్కన పెట్టి ఆ మిగిలిన డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మీరు చెప్పడం అయితే చాలా బాగా చెప్తున్నారు, చాలా పాజిటివ్గా చెప్తున్నారు, ఎలా డబ్బులు అవుతాయి లేకుంటే మన భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది చెప్తున్నారు. బట్ మనల్ని ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి, ఎస్ దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇది బాగాలేదు, ఇది వద్దు, ఇదైతే షార్ట్ టర్మ్, ఇలాంటివన్నీ గైడ్ చేయడానికి కూడా ఒక మంచి పర్సన్ ఉండాలి కదా, ఎలా అయితే మంచి కంపెనీ అనుకున్నట్టుగా. దురదృష్టవశాత్తు ప్రపంచంలో డబ్బులు వస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు ఉంటారు తప్పిస్తే డబ్బులు ఎలా వస్తాయో ఎవరు చెప్పరండి. దారి చెప్పరా అసలు, దారి ఎవరు చెప్పేవాళ్ళు ఉండదు కానీ వాడు కూడా తెలియదు కాబట్టి. సో ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన పని ఇది. ఇట్ ఈస్ యువర్ హార్డ్ అండ్ మనీ, యూ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ అబౌట్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ. ఇది మీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీ పరిధిలో ఉంటుంది, మీ విచక్షణ పరిధిలోనే ఉంటుంది. అంత తప్పిస్తే ఇంకొకరు వచ్చి చెప్పరు. ఏమవుద్దంటే అతను చెప్పేది అతని టేస్ట్ బడ్స్ పర్స్పెక్టివ్లో, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో, అతని అపిటైట్ వేరే ఉంటుంది, మీ అపిటైట్ వేరే ఉంటుంది. నేను చెప్పాను అనుకోండి, నాది రిస్క్ ఎపిటైట్, ఫర్ ఎగ్జాంపుల్ నా రిస్క్ ఎపిటైట్, నాకు కొద్దిగా డబ్బు పోయినా నేనేం ఫీల్ గాను. మీ రిస్క్ ఎపిటైట్ ఉండకపోవచ్చు, మీకు రూపాయి పోతే మీరు ఫీల్ అవుతారు. సో నా రిస్క్ అపిటైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చే సలహా మీకు సూట్ కాదు. యూజువల్గా నేను వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాను, ఇప్పుడే నాకు అసలు ఏమీ తెలియదు, మీ మాటలు విని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేసిన వెంటనే పర్లేదు బాగానే ఉంది అనేటువంటి ఒక ఫీల్ నాలో కూడా రావాలి కదా, అంటే అక్కడ నష్టం ఉండొద్దు, ఏదో కొంచెం బెటర్మెంట్ ఉంది, నేను పెట్టిన డబ్బు కొద్దిగా రిటర్న్స్ ఏవో వస్తున్నాయి అనుకుంటేనే ఐ కెన్ గో ఫర్దర్ కదా, లేకపోతే అక్కడే డ్రాప్ అయిపోతాను. ప్రతి ఇన్వెస్టర్ బేసికలీ చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా డబ్బు ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎవరికి డిమాట్ అకౌంట్, మీకు ఆశ్చర్యపోతారు, మన దేశ జనాభాలో మనకున్న డిమాట్ అకౌంట్స్ కేవలం 8-9% మాత్రమే. 12% అని చెప్తున్నారు తప్పిస్తే అవన్నీ డమ్మీ అకౌంట్లో. 8%, 9% ఉంది. అందులో 7-8% డార్మెంట్ అకౌంట్స్, అంటే ఇన్యాక్టివ్ అకౌంట్స్. యాక్టివ్గా ఉండే వాళ్ళు 2%. ఇన్ ద హోల్ ఇన్ కంట్రీ 150 crores, ముంబై చుట్టుపక్కల వాళ్ళే ఉండి ఉంటారు. మన దేశ 150 కోట్ల జనాభాలో అర్హత కలిగిన వాళ్ళు 50%, దాదాపు 70-75 కోట్ల శాతం మంది అర్హత కలిగిన వాళ్ళు, అంటే పాన్ కార్డు ఉండే అర్హత కలిగిన వాళ్ళు, అంటే ఆ వయసు రీత్యా అర్హత కలిగిన వాళ్ళు మీకు ఆల్మోస్ట్ 75%, 75 crores ఉన్నారు మన దేశంలో. ఆ 75 crores-లో 3 కోట్లే యాక్టివ్గా ఉంది, అంటే విచ్ ఇస్ డిస్గస్టింగ్ అనమాట, 4-5%. Whereas in America it is about 60%, whereas in Germany it is 45%, whereas in Europe, other nations, it is 65-70%. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ నేషన్, మన దేశంలో వచ్చేప్పటికి మీకు డార్మెంట్ అకౌంట్స్ అంటే ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఎక్కువనే తప్పిస్తే యాక్టివ్ అకౌంట్స్ బిలో 2% ఉన్నాయి. అది కూడా మీరు అన్నట్టు గుజరాత్, బాంబే ఆ చుట్టుపక్కల ఎక్కువ ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చేప్పుడు చాలా తక్కువ. మీరు చూడండి, ఈ గదిలో ఎంతమంది ఉన్నాం, 10 మంది ఉన్నాం, ఎంతమంది దగ్గర ఉంటాయి? నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, చాలా మంది దగ్గర లేదు. కీప్ ఆస్కింగ్. ఒక 100 మందిని గదిలో తీసుకోండి, ఎంతమంది దగ్గర అకౌంట్స్ ఉన్నాయనంటే మీకు ఒక 5 మంది చేతులు లేపుతారు. 100 మంది గదిలో 5 మంది లేపుతారు. 5 మందిలో ఒక్కరో ఇద్దరో అది కొన్నాను సార్, ఎప్పుడో కొన్నాం అంతే. మిగతా 3 దగ్గర అకౌంట్ ఆ బ్యాంక్ వాళ్ళు వెంటబడి ఓపెన్ చేసుకున్నారు తప్పిస్తే అదేంటో వాళ్ళు తెలియదు. 3-in-1 అకౌంట్ అని ఇంకోటి తెలియదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ మనకు మన చైల్డ్హుడ్ నుంచి మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడము, మ్యాండేట్ చేయకపోవడం. ఎకనామిక్స్ అనేది మన దురదృష్టవశాత్తు మన దేశంలో ఎకనామిక్స్ మ్యాండేట్ చేయలేదు.
మనకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో 6th క్లాస్ 7th క్లాస్లో పనికిమాలిన చరిత్ర చదివించారు తప్పిస్తే విచ్ ఇస్ యూజ్లెస్. మనకు నాకు 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 అసలు నాకనే మీకు ఎవరికైనా సరే ఇట్ ఈస్ యూజ్లెస్. వై వీ షుడ్ లర్న్ అబౌట్ సమ్ ఫిగర్స్ విచ్ ఆర్ నో వే కనెక్టెడ్ టు దిస్ కంట్రీ. నేను ఈ విషయంలో చాలా డిస్ప్యూట్ చేస్తాను వ్యక్తిగతంగా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. సో ఎకనామిక్స్ మ్యాండేట్ చేయలేదు. ద ఏజ్ ఆఫ్ చైల్డ్ హూ రీచెస్ అరౌండ్ 10-12 years వాడికి అదే వయసులో వాడికి ఎకనామిక్స్ మ్యాండేట్ చేసి చదివించడం మొదలుపెట్టుంటే బై ద టైమ్ ఈ బికమ్స్ అన్ అడల్ట్ వాడు సొంతంగా నేర్చుకొని అకౌంట్ ఓపెన్ చేసుకునే స్థాయికి వచ్చిండేవాడు. బట్ దురదృష్టవశాత్తు వాడికి అది ఎవరు నేర్పించలేదో అతను నేర్చుకొని నేను సొంతంగా ఇన్వెస్ట్ చేసే టైంలో వాడు చుట్టుపక్కల సమాజం ఏం చేస్తుందంటే మనకు జూదగాలా ముద్రించేస్తుంది. అరే ఇదేంట్రా నువ్వు షేర్లలో ట్రేడింగ్ చేస్తున్నావంట అని ఏదో గుర్ర పందాలో లేకపోతే ఆన్లైన్ బెట్టింగో లేకపోతే ఇంకే క్యాసినో టైప్లో చిత్రీకరించబడి వాడు డిస్కరేజ్ అయిపోతాడు. హార్డ్లీ యూ హ్యావ్ ఎనీబడి వుడ్ డిస్కస్. 10 మంది మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక గెట్ టుగెదర్లో కూర్చున్నాము, 10 మంది కూర్చున్నాము, 10 గంటలు మాట్లాడుకున్నా, నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ వి స్పీక్ అబౌట్ మార్కెట్స్. అది మన బ్యాడ్ లక్. అది యూజువల్గా ఇప్పుడు క్యాంపెయినింగ్లు కూడా ప్రచారాలు కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చేవి కూడా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినవే వస్తుంటాయి. చివరిలో డిస్క్లైమర్ కూడా ఉంటుంది, సబ్జెక్టివ్ టు మార్కెట్ రిస్క్ అనేది. క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి అలాంటి యాడ్స్ క్యాంపెయినింగ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? క్యాంపెయిన్ వచ్చేప్పటికి ఏంటంటే ఈ సెబీ వాళ్ళు సిడిఎస్ వాళ్ళు చెప్తారు ఏం క్యాంపెయినింగ్ ఇస్తారు. ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త, మనకు వస్తుంది కదా ఫర్జీ అకౌంట్తో జాగ్రత్త అని చెప్తారు తప్పిస్తే అకౌంట్ ఓపెన్ చేసుకుని చెప్పారు. అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ బాధ్యత, అది భారత ప్రభుత్వం బాధ్యత, అది భారత ఆర్థిక శాఖ బాధ్యత. అది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏమని చెప్పాలంటే మీరు ఇది నేర్చుకోండి, ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాండేట్, ఇది నేర్చుకోవాలి, చదువుకోవాలని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మన దేశంలో గత 35 సంవత్సరాలు ఆఫ్టర్ న్యూ ఆర్థిక సంస్కరణల తర్వాత 91 తర్వాత వచ్చిన ఫలాలు ఏవైతున్నాయో మనకన్నా ఎక్కువ విదేశీయులు అనుభవించారు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు, నాట్ 1 or 2 rupees, నాట్ బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ రూపీస్ మన దగ్గర ట్రేడ్ అయిన ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన దగ్గర ట్రేడ్ అయి ఉంటుంది. ఈ 35 సంవత్సరాలు ప్రతిరోజు ట్రేడింగ్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ట్రేడ్ అయి ఉంటుంది. నష్టపోయేది మన వాళ్ళు, 90% నష్టపోయేది భారతీయ పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్. లాభం తీసుకునేవాడు ఫారెన్ ట్రేడర్. సో ప్రతిసారి వాడి కంట్రోల్లో మనం ఉంటాం తప్పిస్తే మనం స్వతహాగా మనం చేసింది ఏం లేదు. దీనికి కారణం ఏంటి, దీనికి ఎందుకు ఇలా జరుగుతుందని అంటే మన దగ్గర ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఎందుకు ఈ ప్రోగ్రామ్ కూడా ఎవరు చూడరు. వీఆర్ మెంటలీ ఫిక్స్. సో పెథటికల్లీ మన మైండ్ సెట్ ఎంత దురదృష్టవశాత్తు ఎంత దుర్మార్గంగా ఫిక్స్ అయిపోయిందని అంటే ఈ చర్చను కూడా ఎవరు చూడరు. మీరు ఈ చర్చ గురించి అట్రాక్టివ్గా అనిపించదు. ఇప్పుడు ఈ చర్చ బదులు మనం ఏ సినిమా పుష్ప గురించి మాట్లాడినా, లేకపోతే బాహుబలి గురించి మాట్లాడినా, లేకపోతే లేటెస్ట్ ఇంకేదో మూవీ గురించి మాట్లాడినా, లేదా మూవీ గాసిప్ గురించి మాట్లాడితే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకు. పీపుల్ లైక్ మోర్ గాసిపింగ్, పీపుల్ లైక్ మోర్ కాంట్రవర్షియల్ టాపిక్స్, పీపుల్ లైక్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, పీపుల్ లైక్ వాట్ యు కాల్ పొలిటికల్ గాసిపింగ్, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకనామిక్స్. యూజువల్గా ఉన్న సర్వే కూడా అదే కదా, క్రికెట్ను చూస్తారు, క్రైమ్ను చూస్తారు, సినిమాను చూస్తారు, 3 C's ఎక్కువ చూస్తూ ఉన్నారు అనేదే కదా. ఎస్, అందుకే వాళ్ళు అలా ఉంటారు కదా. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఇన్ ద మార్కెట్, రెస్ట్ ఆర్ లివింగ్ ఆన్ ప్లాస్టిక్. వాళ్ళు ప్లాస్టిక్ కార్డ్స్ మీద, ప్లాస్టిక్ మనీ మీద, లోన్స్ మీద ఉన్నారు. అసలు అంత ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఎందుకు రావాలి? వై యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ లోన్స్? ఇప్పుడు కాలేజ్ డేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వాడి చదువు అయిపోయింది, ఈ రోజుల్లో 21-20 years ఉద్యోగం వస్తుంది. బై ద టైమ్ యూ ఆర్ రీచింగ్ యువర్ కాలేజ్ at 21-22 యూ షుడ్ గెట్ మెంటలీ ప్రిపేర్డ్ టు ఓపెన్ యువర్ డిమాట్ అకౌంట్. మీరు సొంతంగా స్వతహాగా డిమాట్ అకౌంట్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మ్యూచువల్ ఫండ్. If not demat account, you have to put your money. The day when you are get into service, మీరు ఉద్యోగంలోకి సంపాదించిన మొదటి నెలలోనే మీ రిటైర్మెంట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ రిటైర్మెంట్ ద డే యూ టేక్ యువర్ ఫస్ట్ శాలరీ. ఇది అయ్యి ఉండాలి ఆబ్జెక్టివ్ లైఫ్లో. వాడు ఆబ్జెక్టివ్ అదే ఉండాలి. కాకపోతే వాడు మొదటి శాలరీ తీసుకున్న రోజు ఎవరికి పార్టీ ఇద్దామని ఆలోచిస్తాడు, ఎవరికి ఏ గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తాడు. నథింగ్, ఎవరేమి ఇంట్లోంచి పారిపోవట్లేదు. మన సొసైటీ కూడా అలాగే ఉంది కదా. ఏదైనా ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే పార్టీ అడుగుతారు, ఉద్యోగం వచ్చిందంటే పార్టీ అడగాలి. అలాగే ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ శాలరీ తీసుకుని వచ్చిన పిల్లలకు పేరెంట్స్ చెప్పాల్సింది బట్టలు, నాన్న నీకు డ్రెస్సు, నాన్న మమ్మీ నీకు చీర అంటే చెంప పగలగొట్టావు అదే స్పాట్లో. ఇది కాదు చేయాల్సింది. యూ బ్లడీ ఓపెన్ ఏ డిమాట్ అకౌంట్, యూ పుట్ యువర్ మనీ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. మేము బట్టలు నువ్వు కొనిస్తే కొనుక్కునే స్థాయిలో ఏం లేము, తర్వాత కొనుక్కుందాం ఒక 3 నెలల తర్వాత, నీకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత విల్ సెలబ్రేట్ దట్ టైం. ఇది సక్సెస్ కాదు.
సక్సెస్ నువ్వు ఎదిగినప్పుడు సక్సెస్, ఉద్యోగం తెచ్చుకోవడం సక్సెస్ కాదు. ముందు నువ్వు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకో, ముందు మ్యూచువల్ ఫండ్లో కట్టని పేరెంట్స్ చెప్పగలగాలి. బట్ అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ కూడా చెయ్యరు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని 10 మందికి చెప్పుకుంటారు. ఇదేదో సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతుంది. అది సెంటిమెంట్ ఫుల్స్ కదండి. బేసికలీ మనకి ఇవే ఎక్కువ కదా. ఈ సెంటిమెంట్స్ ఎక్కువనే కాబట్టి మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం. మనం అక్రమ సంబంధాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకు వీటి మీద ఉండదు కదా. మీరు ఒక వీడియో చేసి వదలండి, ఒక చీప్ సి రేటెడ్, బి రేటెడ్, ఒక థర్డ్ క్లాస్ వీడియో చేసి వదలండి, దానికి ఎంత వ్యూస్, ఎంత లైక్స్, ఎంత ఇంట్రెస్ట్గా దాని కామెంట్స్ రాస్తారు జనాలు. అంటే 99 మహాకుంభకి వెళ్ళిన తర్వాత మొనాలిసాను చూశారు, ఇంకెవరో అక్కడ ఉన్నటువంటి సన్యాసిని చూశారు, ఒక హీరోయిన్ సన్యాసినిగా మారింది. అవి కదా బాగా వైరల్ అయినటువంటి న్యూస్లు. అదే కదా ఇప్పుడు మనం అందుకే ఎట్లున్నాం కదా. వీఆర్ డెవలపింగ్ ఫర్ లాస్ట్ 70 years. మనం డెవలప్డ్ నేషన్ కాదు, అండర్ డెవలప్డ్ నేషన్ కాదు, వీఆర్ డెవలపింగ్ నేషన్. మనం డెవలపింగ్ నేషన్ గరీబీ హటావ్ అనే నినాదం 70 ఏళ్ళ నుంచి ఉంది. ఇదే గరీబీ హటావ్ అనే నినాదం ఇంకో 100 ఏళ్ళ వరకు వాడతారు మన పొలిటీషియన్స్. 70-60 ఏళ్ల క్రితం ఏ గరీబీ హటావా గురించి తీసుకొని వచ్చి నినాదంతో ఎలక్షన్లోకి వచ్చారో, ఇంకో 60 ఏళ్ల తర్వాత కూడా గరీబీ హటావా గురించే మాట్లాడతారు. పేదరిక నిర్మూలన అనేది మన నిరంతరం మన జీవితంలో ఒక పెద్ద పొలిటికల్ స్లోగన్ అనమాట. పేదరిక నిర్మూలన అనుకుంటూ పేదరికాన్ని కాదు, పేదలను నిర్మూలించుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. సో మనకు ఎవరు నేర్పించేవాళ్ళు లేరు. అన్ఫార్చునేట్లీ మన సిస్టమ్ ఎంత దరిద్రమైన సిస్టమ్ అంటే మనకి ఎవరు నేర్పించారు. మనకు మనం ఫైట్ చేయాల్సిందే, మనకు మనం స్వతహాగా నేర్చుకోవాల్సిందే. ఫారిన్ కంట్రీస్లో చాయిస్ ఉంటుంది. వాడికి చిన్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో అడమైన బయాలజీలు లేకపోతే జువాలజీలు తీసుకొచ్చి పెట్టరు. బొద్దింకి ఎలా బాకుతుంది, వాడికి ఏం అవసరం డిసెక్షన్లో. మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాలు ఏం అవసరం మనకు, ఏ చెట్టుకు ఏ కాయ కాస్తుంది, ఇవన్నీ ఏం అవసరం మనకు. టు బి వెరీ హానెస్ట్ ప్రిసైజ్లీ ఏం తెలుసుకొని ఏం చేస్తారు వాటిని, అది తర్వాత నేర్చుకోవచ్చు. అది జీవితకాలంలో మన జీవితంలో మనం నేర్పిస్తారు అవన్నీ. తర్వాత వీళ్ళు లెర్న్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా, లేదా మన ఇంట్లో వాళ్ళు చెప్తారు అవి. బట్ మీకు చెప్పాల్సింది బేసిక్ ఎకనామిక్స్, పొదుపు మదుపు అది ఏదైతుందో దాని గురించి చర్చించాలి స్కూల్లో. మీరు బై ద టైమ్ యూ కమ్స్ యువర్ టీన్స్ 12, 13, 14 ఇయర్స్లో అటు తెలిసిపోవాలి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి. వాడి నోటికి కనీసం ఒక 50 దేశాల క్యాపిటల్ సిటీస్ తెలిసి ఉండాలి, ఒక 30-40 దేశాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచి తెలిసి ఉండాలి. ఎవరికి తెలుసు ఈరోజు? ఈవెన్ పీజీ చదువుతున్న ఎంబీఎస్ కూడా తెలియదు. సో కాల్డ్ ఎంబీఏ చదివే పిల్లలు కూడా మీరు అడగండి వాడిని, యూ జస్ట్ గో అండ్ ఆస్క్ హిమ్. మీరు ఎంబీఏ చదివే కుర్రాని అడగండి, మీరు మన దేశ జీడిపి ఎంత అని అడగండి, వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడి సిస్టమ్ లేదు, మార్క్ రిలేటెడ్ సిస్టమ్ కాబట్టి. సో మనం ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో ఉన్నాము. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. గత ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి, 15 years నుంచి సబ్ ప్రైమ్ క్రైసిస్ తర్వాత ఇప్పటికీ మీకు జరుగుతున్న అన్సర్టనిటీ అవుతుందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్సర్టనిటీ ఇంకా ముందు ఉంటుంది. బహుశా వచ్చే 10 ఏళ్లలో మనకు ఫిక్స్ శాలరీ ఉండకపోవచ్చు, వీ డోంట్ నో. ఫిక్స్ ఈ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్స్ లేని కదా, పెన్షన్స్ లేని ప్రభుత్వ ఉద్యోగాలే కదా ఇవన్నీ కూడా. ఐ థింక్ సో ఈ రోజు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్స్ ఉందో నాకు తెలియదు. మరి ఉందా? విఆర్ఎస్ తీసుకున్నాకని ఉంటుంది కదా, ఇస్తున్నారేమో. బట్ మనకి ఈ ఫిక్స్డ్ కాంపోనెంట్లు ఉండకపోవచ్చు. డౌన్ ద లైన్ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళ తర్వాత ఈ ఫిక్స్డ్ శాలరీ సిస్టంలో మనం ఉండకపోవచ్చు. వీ మస్ట్ బీ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీస్. ఫిక్స్ ఇప్పుడు 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి, భవిష్యత్తులో ఆ 1 లక్ష రూపాయల శాలరీని 20% మాత్రమే వాడు ప్రైవేట్ కంపెనీస్లో పెట్టారు. ఈ సిస్టమ్ 20% మాత్రమే ఫిక్స్డ్ ఉంటుంది, మిగతా 80% పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఉంటుంది. బహుశా ఆ సిస్టమ్ ప్రభుత్వ శాఖలో రావచ్చు, మనకు తెలియదు. We cannot guarantee that these governments are going to run like this, because almost all this happened to be quasi governments. మన ప్రభుత్వాలన్నీ కూడా దాదాపుగా కార్పొరేట్ చేతుల్లోనే రన్ అవుతున్నాయి, కార్పొరేట్ చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. వాటి రేపు పొద్దున కంపెనీస్ చెప్తారు, విదేశీ సంస్థలు చెప్తారు వాళ్ళు, మేము మీ దేశంలోకి ఇప్పుడు IMF ఉంది ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో మీకు 1 లక్ష కోట్లు అప్పు ఇవ్వాలంటే ఇది పలానా పనులు చేయండి అని చెప్తారు వాడు. సో అలాంటి స్థాయిలోకి రేపు పొద్దున అంటే కార్పొరేట్స్ పూర్తి స్థాయిగా వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వాలు వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పటికీ ఆల్మోస్ట్ అవి వెళ్ళాయి, ఇంకా పూర్తి స్థాయిగా వెళ్ళిపోయిన తర్వాత వాడు నిర్దేశిస్తాడు క్లియర్గా, బాబు ఇంతమందికి ఇన్ని జీతాలు అవసరం లేదు, ఇంత బర్డన్ అవసరం లేదు, అసలు ఫ్రీ బస్సులు అవసరం లేదు, ఫ్రీ స్కీమ్స్ అవసరం లేదు, ఈ రైతు బంధు అవసరం లేదు, ఎల్లో కార్డు రేషన్ కార్డు అవసరం లేదు అని తీసి వదలబాయండి. మొత్తం మీరు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసేసి డెవలప్మెంట్ స్కీమ్సే పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాలాగానే మీరు కూడా పనిచేయడం మొదలుపెట్టని చెప్తే చచ్చుకుని చేయాల్సి ఉంటుంది రేపు మార్నింగ్. యూ హ్యావ్ టు వర్క్ లైక్ దట్. బహుశా ఈరోజు ఉండకపోవచ్చు, ఊహించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది పాసిబుల్ కాదు, ఇది ఎలా పాసిబుల్ అని మనం అనుకోవచ్చు. బట్ పాసిబుల్. ఎందుకనంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ రైల్వేని ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నాము, ప్రభుత్వ భూముల వేలంపాట గురించి మాట్లాడుతున్నాము, యూనివర్సిటీస్ భూముల్ని అమ్ముకునే దగ్గర నుంచి మాట్లాడుతున్నాము, వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ యు కాల్ ఎలక్ట్రిసిటీ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతున్నాము, వీఆర్ టాకింగ్ అబౌట్ సహజ వనరుల
వేలం పాటల గురించి మాట్లాడుతున్నాము. ఇన్సూరెన్స్ లో కూడా FDIలు పెట్టినట్టు 100% FDI వచ్చేసింది. ఒకప్పుడు LIC మోనోపొలీ ఉండేది. ఇన్సూరెన్స్ అంటే LIC అనేవాళ్ళు. ఈరోజు నథింగ్ కాల్డ్ ఎస్ LIC ఒక కంపెనీ మాత్రమే. ఇట్స్ గుడ్ పార్ట్ ఫర్ వాట్ యు కాల్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కు అది ఒక మంచి సైన్. అంటే ఎస్పెషల్లీ పాలసీ హోల్డర్స్కు. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి గుడ్ ప్రొడక్ట్స్, పాత చింతకాయ LIC ప్రొడక్ట్స్ లేవు, విదేశీ వస్తువులు వచ్చాయి, వాళ్ళకు అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. మనకు ప్రైవేటీకరణ తర్వాత మనం బజాజ్ చేతకు మాత్రమే చూసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఈరోజు లక్షల బైకులు చూస్తున్నాము. మారుతి కార్ అనేది ఒక గొప్ప స్టేటస్ ఉండేది. ఈరోజు మారుతి కార్ని వాడు కనీసం చూడడు. ఈరోజు బెంజ్ కార్ కూడా వాల్యూ లేదు, ఎందుకంటే బ్యాంక్స్ వచ్చే లోన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. సో ఈ అభివృద్ధి పదాన్ని కాసేపు పక్కన పెడితే ఈ ఈ ఈ ప్రక్రియ అవుతుందో, అంటే వాస్ట్నెస్ ఏదైతుందో, ఈ విశృంఖలత ఏదైతుందో అది ఇంకా పెరుగుకుంటూ పోతుంది భవిష్యత్తులో. వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ టైట్ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ కాంపిటెంట్. అప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థ ఎలా చూస్తే మనిషిని కాంపిటెంటా నాన్ కాంపిటెంటా, మనిషిని వస్తువులాగే చూస్తారు వాళ్ళు. వీడు స్కిల్డా అన్స్కిల్డా. ఈరోజు అమెరికా ఏమంటున్నారు, వీ వాంట్ స్కిల్డ్ పీపుల్, వీఆర్ గోయింగ్ టు సెండ్ బ్యాక్ అన్స్కిల్డ్. సో అలాగే వీడు స్కిల్లా కాదా, వీడు కాంపిటెంటా కాదా, రెండే ఉంటాయి పారామీటర్స్, వెదర్ ఈజ్ కాంపిటెంట్ ఆర్ ఇన్కాంపిటెంట్. సో ఇన్కాంపిటెంట్ వన్ తీసి పక్కన పడేస్తారు, కాంపిటెంట్ వాడికి ఇవ్వాల్సిన ఇచ్చేస్తారు. సో ఇన్కాంపిటెన్సీ అవుతుందో ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పెరుక్కుంటూ పోతారు. సామాన్య ప్రజలు కూడా అందులో పడకుండా ఉండాలి, ఆ బ్రాకెట్లో పడకుండా ఉండాలి. కమింగ్ జనరేషన్ ఆ బ్రాకెట్లో పడకుండా ఉండాలంటే వాడు బ్యాకప్ పెట్టుకొని ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల మీద డిపెండ్ కాలేడు, ప్రైవేట్ ఉద్యోగాల మీద డిపెండ్ కాలేడు. ఈ హ్యాస్ టు ఫోకస్ మోర్ ఆన్ వెల్త్ క్రియేషన్. ఇప్పటి నుంచి వాడు వెల్త్ క్రియేట్ చేసుకోవాల్సింది. ఎస్పెషల్ దోస్ పీపుల్ ఆర్ బిట్వీన్ 12 to 18 మధ్యలో ఉన్న కుర్రోళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఈక్విటీ మార్కెట్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెడితే దే విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ వేర్ బై ద టైమ్ దే కమ్ టు దేర్ ఈల్డింగ్స్ దే విల్ హ్యావ్ సమ్ కార్పొరేట్స్ ఇన్ దర్ బ్యాక్ యార్డ్. లేకపోతే వాళ్ళు కష్టంలోకి వెళ్ళిపోతారు. వరల్డ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ మేజర్ హ్యూజ్ యూటర్న్. వచ్చే 10-15 సంవత్సరాల్లో చాలా పెద్ద యూటర్న్ తీసుకుంటుంది ప్రపంచం. మనం ఊహించినట్టు ఉండదు ఈ ప్రపంచం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, రోబోటిక్స్ అంటున్నాము, ChatGPT స్థాయి నుంచి డీప్ సీక్ నుంచి ఇప్పుడు ఏదో కొద్దిగా గిబిలి ఏదో వచ్చింది పెయింటింగ్స్ వేసేది, అక్కడికి వచ్చేస్తాం. ఇంకా రేపు పొద్దున ఎలా ఉంటుందో మనకు తెలీదు. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కొత్త ఆవిష్కరణ జరుగుతున్నది. ప్రతి కొత్త ఆవిష్కరణ మనిషిని ఛాలెంజ్ చేసేది. ఒక ఆవిష్కరణ మార్కెట్లోకి వచ్చిందంటే కొంతమంది ఉపాధికి కడుపు కొట్టేస్తుంది అది. సో వీ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ అవర్ వెల్త్. మన సంపద సృష్టిలో అది మన జీవితంలో అతి ముఖ్యమైన భాగమై ఉండాలి. అది చాలా ముఖ్యమైన ఘట్టమై ఉండాలి. ఏదో తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చారు కదా మనం కాపాడుకుందాం, రేపు పొద్దున వాటి విలువ ఉండకపోవచ్చు. చిత్తుకాయలతో సమానం అవి. కొన్ని మ్యూచువల్ ఫండ్లు, బాండ్స్, మంత్లీ ఫిక్స్డ్ ఎర్నింగ్స్ అవన్నీ చిత్తుకాయలు అవన్నీ కూడా. సో ద ఓన్లీ ఆప్షన్ వాట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ టు క్రియేట్ యువర్ వెల్త్ ఈజ్ ఐదర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ మనీ ఇన్ టు సమ్ నైస్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఈక్విటీస్ ఆర్ బై సమ్ క్రేజీ ల్యాండ్స్. భవిష్యత్తు బాగుంటుంది, ఈ ఏరియాస్లో బాగుంటుంది అనుకునే క్రేజీ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది, ఎందుకంటే జనాభాను నియంత్రించలేము, వాటి జనాభా అవసరాలు ఉంటాయి, ఇండస్ట్రియలైజేషన్ జరగాల్సిందే, రేపు పొద్దున అభివృద్ధి జరగాల్సిందే. కాబట్టి కొన్ని క్రేజీ ల్యాండ్స్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు కొద్దిగా యూ హ్యావ్ టు పుట్ సమ్ డంప్ యువర్ మనీ దేర్ అండ్ బై సమ్ ఈక్విటీస్. దిస్ ఆర్ ద ఓన్లీ 2 things వేర్ యూ క్యాన్ క్రియేట్ వెల్త్. ఈ గిఫ్టోలు ఉంటే పోతే ఎక్కడ పోతే మనకు తెలియదు. ఏదో ఈ ట్రంప్ బై ఈ ఎలన్ మస్క్ కాంబినేషన్ కాబట్టి క్రిప్టో అనేది వచ్చింది. అది ఎప్పటికీ అది శాశ్వతంగా ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత యూఫోరియా డౌన్ అయిపోతుంది, మళ్ళీ బేసిక్ కరెన్సీకే మార్కెట్ ఉంటుంది ఎప్పటికైనా సరే. ఇలాంటివి మనం కొన్ని అర్థం చేసుకొని ఆ ఫోర్కాస్ట్ ఆ ఫోర్సీ చేయగలిగితే మనం వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రశ్న వాట్ ఈజ్ ఈక్విటీ ఆల్ అబౌట్. ఈక్విటీస్ అంటే ఎన్నో సంస్థలు వస్తు వినిమయ సంస్థలు ఏవైతున్నాయి అవన్నీ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉంటాయి. అవి ప్రతిరోజు ఒడిదుడుకులకు ప్రతిరోజు వాలటాలిటీకి గురవుతూ ఉంటాయి. అంత మాత్రం వాటి భయపడాల్సిన అవసరం లేదు. పడ్డ ప్రతి ఫాల్లో మనం బై చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్రగతిశీల సంస్థల్లో మనం భాగస్వామ్యమై వాటి లాభాలని మనం ఆర్జించి లాభపడే వాళ్ళం అవుతాం. సో దానికోసం వేయాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటి, అది ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఏం చెయ్యాలి, సో యాక్చువల్గా క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, మనం అందులో ఎందుకు అడుగు పెట్టాలి, ఎడ్యుకేషన్ ఎలా రావాలి, అవేర్నెస్ ఎవరు చేయాలి, ఇవన్నీ చూసాము. యాక్చువల్గా అడుగు ముందుకేస్తున్నాము. మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, డిమాట్ అకౌంట్, ఆ తర్వాత ట్రేడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, మన పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మనం. ఎస్ అనిల్ గారు, ఇది ఎపిసోడ్ 3 కదా.
ఫోర్త్ ఎగ్జాక్ట్లీ ఎపిసోడ్ లో మాట్లాడదాం అది. మనీ మ్యాటర్స్ గురించి Yeah. మనం Yes, yes, నిరంతరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎస్ ఉంది. మ్యామ్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ Thank అనిల్ you. గారు. Thanks. థ్యాంక్ యూ.